చేస్తూనే ఉంటారు. నమస్కారం అండి. నమస్కారం. ముందుగా కార్యక్రమానికి స్వాగతం. పర్యటనల గురించి తెలియజేస్తారా? పర్యటనలు అనేవి ప్రస్తుతం అంటే ఈ నెలలో ఏం లేవు, కానీ జూన్ మంత్ లో మాత్రం తప్పకుండా ఉంటాయి. ఏ ఏ ప్రదేశాలు అనేది మాత్రం తర్వాత తెలియచేయడం జరుగుతుంది. అలాగే మనం ప్రతి వారం శ్రీచక్రం గురించి సర్వసిద్ధిమాల గురించి చెప్పుకుంటూనే ఉంటున్నాం. దాని గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే ఉంటుంది. మరి ఒకసారి మన ప్రేక్షకులకి తెలియజేస్తారా? తప్పకుండా. శ్రీచక్రం గురించి అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ప్రజల నుంచి ఆ రెస్పాన్స్ అనేది కూడా అలాగే వచ్చింది. తీసుకెళ్లినటువంటి వాడు వారి అనుభూతులు కూడా అలాగే తెలియచేయడం జరుగుతూ ఉంటుంది. అయితే అదేంటంటే చాలా చిన్నగా ఉన్నటువంటిది, పూజా ప్రాసెస్ నిర్వహించినటువంటిది. ఎందుకంటే మనకు సమయం కూడా చాలా తక్కువ. దీని గురించి దాదాపుగా ప్రజలందరికీ కూడా తెలుసు. శ్రీచక్రం అనేది ఏంటంటే 16 శుక్రవారాలు 16 సార్లు శ్రీ సూక్త సహితంగా లక్ష్మీ అమ్మవారికి హోమం అనేది నిర్వహించినటువంటిది. అలాగే కుంకుమార్చన కార్యక్రమం కూడా చేసినటువంటిది. కాబట్టి దానికి అంత పవర్, ఆ శక్తి అనేది ఉంటుంది. అది గణపతితో కూడుకున్నటువంటి లక్ష్మీ అమ్మవారు అనమాట. కంపల్సరీ తిష్ట వేసుకొని కూర్చుంటుంది మన గృహం యందు. ఒకవైపు శ్రీచక్రం ఉంటుంది, ఒకవైపు గణపతితో కూడుకున్నటువంటి లక్ష్మీ అమ్మవారు. దాన్ని బీరువా లాకరులో పొందుపరిస్తే సరిపోతుంది అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా దాన్ని పూజాది కార్యక్రమాలు మళ్ళీ ప్రత్యేకంగా నిర్వహించాల్సిన అవసరం లేదు. మేము ఆల్రెడీ చేసినటువంటిది. దాన్ని ఒక లక్కగా అన్నమాట బీరువా లాకరులో పొందుపరిస్తే తప్పకుండా మనసులో ఉన్నటువంటి సంకల్పము అనేది అతి శీఘ్రంగా నెరవేరుతుంది. అలాగే సర్వసిద్ధి మాల గురించి అన్నప్పుడు సర్వం సిద్ధించేటువంటి మాల అది. దాని గురించి ఏంటంటే అది ఎటువంటి సమస్యకైనా సరే చక్కని పరిహారంగా అది మాత్రం చాలా బాగా ఉపయోగపడుతున్నది. చాలా మంది కూడా తెలియజేశారు. ఈ సర్వసిద్ధి మాల వేసుకున్న దగ్గర నుంచి, తీసుకున్న దగ్గర నుంచి, వేసుకున్న దగ్గర నుంచి చాలా బాగుందమ్మా అని చెప్పేసి దాన్ని కూడా పొందటం ఎలా అనేది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి ఆ నెంబర్స్ కి కాల్ చేసి కనుక్కోవటం మంచిది. అలాగే సీతాశర్మ గారు, మీరు ఎప్పుడు చెప్తారు కుచేలుని కూడా కుబేర్ని చేయగలదు మన విజయ మార్గం కార్యక్రమం, ఎందుకని అంటారు అసలు? అంటే ఏంటంటే చాలా మంది కూడా నవ్వే డేస్ ఏంటంటే ఆర్థికంగా ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి బిగినింగ్ లోనే అంటే 6-7 సంవత్సరాల క్రితమే కొన్ని పరిహారాలు అనేది ఎక్కువగా తెలియజేస్తూ ఉండేదాన్ని. తెలియజేసిన తర్వాత చాలా మంది కూడా అంటే ఫైనాన్షియల్ గా మేము ఈ రోజు ఇంత మంచి స్థితిలో ఉన్నామమ్మా, ఉండటానికి కారణం మీరు చెప్పినటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసిన తర్వాత మాకు చాలా బాగుందమ్మా అని చెప్పేసి చెప్తారు. అది చూసిన తర్వాతనే తెలియచేయటం అనేది జరిగింది. నాకు అనిపించింది కుచేలుని కూడా కుబేరుని చేయగల మార్గం ఈ విజయ మార్గం అని చెప్పేసి అది చాలా మంది కూడా యాక్సెప్ట్ చేయడం కూడా జరిగింది. అమ్మ నిజంగా కూడా మేము మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఆర్థికంగా ఇప్పుడు చాలా చాలా బాగున్నాము. ఎందుకంటే ఏ సమస్యకైనా సరే మూలం అదే. తిరిగి 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 ఆర్థిక సమస్య, అయ్యో దానికి నివారణ అనేది ఎక్కడైనా దొరుకుతుందేమో అని చెప్పేసి ఎక్కువ తాపత్రపడుతూ ఉంటారు. సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా అది ఈ విజయ మార్గంలో చెప్పేటువంటి మంచి మాటలు కావచ్చు, పరిహారాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే కుచేలుని కూడా కుబేరుని చేయగల మార్గం విజయ మార్గం అన్నదానికి ఏంటంటే చాలా మంది కూడా అంగీకరించింది. ఇది ఇప్పుడు శ్రీచక్రం అన్నాము, అది తీసుకొని పెట్టిన దగ్గర నుంచి మేము ఆర్థికంగా బాగున్నామమ్మా అని చెప్పారు. అది వాళ్ళు చెబితేనే మనకు తెలిసింది. ఈ విధంగా ఏంటంటే చక్కని పరిహారాలు, పరిష్కార మార్గాలు అనేది అందించడం అనేది జరుగుతుంది ఈ విజయ మార్గం కార్యక్రమంలో. సరేనండి, ఒక కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నా పేరు రమ అండి. నేను రంగారెడ్డి నుంచి చేస్తున్నాను. రమ గారు చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. మా పాప గురించి అండి. చెప్పండి, మీ పాప పేరు చెప్పండి. పాప పేరు స్వాతి అండి. 1991 సెప్టెంబర్ 26. సెప్టెంబర్ 26. 1991. సరేనండి, మేడం చెప్పండి నాన్న. అమ్మగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అయితే మేడం పాపది మ్యారేజ్ గురించి చూడాలనుకుంటున్నామమ్మా. అయితే ఎవరు అన్నారంటండి మా అమ్మగారు చూస్తే పాప జాతకంలో కాలకృప దోషం ఉంది అని. అలాంటిది ఏమన్నా ఉందా మేడం? కొంచెం చెప్పండి. ఓకే. తర్వాత ఏంటంటే ఒకసారి ఎప్పుడైనా పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే క్షుణ్ణంగా పరిశీలన అనేది చేసి పరిహారాలు తెలియచేయడం జరుగుతుంది. అయితే ఏంటంటే ఈ రోజు కాల్ కలిసింది, అదృష్టం కలిసినప్పుడు ఏంటంటే చిన్న పరిహారాలు అనేది తెలియచేస్తారు. అవి చేసుకోండి నాన్న. చేసుకుంటే తప్పనిసరిగా చక్కని సొల్యూషన్ అనేది లభిస్తుంది. ఎప్పుడైనా వీలైనప్పుడు పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే ఏంటంటే జాతక పరిశీలన అనేది సంపూర్ణంగా చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే అంటే అమ్మాయిది జాతక పరంగా విష్ణుమూర్తి అధిపతి, శివుడు అధిపతి, అలాగే ఏంటంటే సరస్వతి అమ్మవారిని కూడా ఎక్కువగా ఆరాధిస్తూ ఉండటం జాతక పరంగా మంచిది. వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించి ఎన్నో పరిహారాలు ఎప్పుడు కూడా తెలియచేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అది ఇంతకు ముందు అంటే ప్రీవియస్ ఎపిసోడ్స్ ఎప్పుడు కూడా మన యూట్యూబ్ లో చూడొచ్చు. చూస్తే కనుక కొన్ని
పరిహారాలు అనేది తెలియచేయడం జరిగింది. ఆ పరిహారాలు ఆచరిస్తే సరిపోతుంది. ప్రస్తుతం ఏంటంటే అమ్మాయికి జాతక పరంగా ఏమవుతుందంటే 9 మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలతో అభిషేకం అనేది చేయించడం మంచిది. అలాగే కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి 108 సార్లు ప్రదక్షిణాలు, ఒక్కలు అనేది ఏంటంటే క్వాంటిటీ, మనకి ఆ క్వాంటిటీ 108 అనేది తీసుకొని ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్క ఒక్క అనేది మన వెంకటేశ్వర స్వామి వారి ధ్వజస్తంభం దగ్గర పెట్టి కంప్లీట్ అయిన తర్వాత 108 ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత వాటిని ఇంటికి తీసుకొని వస్తే అతి శీఘ్రంగా సగం ఏమిటి అంటే ఎంగేజ్మెంట్ రోజు అంటే నిశ్చయితాంబూలాల రోజు సగం వాడతారు, సగం ఏమో వివాహం అప్పుడు వాడటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీలైతే ఒక్కసారి పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని కలవడానికి ప్రయత్నం చేయాలన్నా మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే సీతా శర్మ గారు, నరఘోష గాని నరదృష్టి గాని చాలా ఎక్కువ ఉంటుంది ఈ మధ్య కాలంలో. దీనికి సంబంధించి మీరు ఒక యంత్రాన్ని కూడా ఇస్తే అలాంటి దోషము ఉండదని కూడా మీరు చాలా సందర్భాల్లో చెప్పారు. మరి ఒకసారి దాని గురించి తెలియజేస్తారు. తప్పకుండా. దృష్టి దోష నివారణ అని చెప్పేసి ఒక నివారణ కోసం అని చెప్పేసి ఒక యంత్రం ఇవ్వటం జరుగుతున్నది వాస్తవంగా. అయితే అది నరఘోష నరదృష్టి నివారణ కోసం అన్నమాట. అది చాలా మంది కూడా కొంతమంది హైఫై పొజిషన్ లో ఉంటారు. ఉన్నవాళ్ళు కూడా అనుకోకుండా డౌన్ ఫాల్ అవ్వటం అనేది కూడా సమ్ టైమ్స్ జరుగుతూ ఉంటాయి. అయితే ఏంటంటే అది మనసుకి చాలా చాలా బాధ అనిపిస్తూ ఉంటాయి. అయితే ఒకప్పుడు మంచి పొజిషన్ లో మంచి స్థితిలో మేము ఉన్నాము, కానీ ఈ రోజు ఉన్నట్టుండి ఇలా జరగటము అనేది జరిగింది. అయితే ఏంటంటే వాటికి కొంత ఏంటంటే స్వయంకృతాపరాధము అనేది కూడా ఉంటూ ఉంటుంది. వాళ్ళు వాళ్ళ చేతులారా చేసుకున్నది కొన్ని ఉండొచ్చు. దేనికైనా సరే నరదృష్టి నరఘోష అనేది కూడా ఒక రీజన్ గా ఉంటుంది. చాలా మంది జాతకంలో మనం పరిశీలన అనేది చేస్తే తెలుస్తుంది. సో దానికోసం అని చెప్పేసి అంటే చాలా మంది కూడా 99% నాకు వర్కౌట్ అయిపోయిందమ్మా, ఇంకా కొంచెంలో నాకు తుటిలో తప్పిపోయింది, లేదా బ్యాంకు లోన్ విషయం కావచ్చు, ఇల్లు కొనుగోలు విషయంగా కావచ్చు, వివాహ విషయంగా కావచ్చు. అయితే ఇటువంటివన్నీ కూడా ఏమవుతుందంటే మనసుకి బాధ అనేది అనిపిస్తుంది. సో వాటి కోసం అని చెప్పేసి నరదృష్టి దోష నివారణ కోసము అని చెప్పేసి చక్కగా ఒక యంత్రము అనేది ఇవ్వటం జరుగుతుంది. లేదా వారి జాతక పరిశీలన అనేది చేయటమా, లేకపోతే వారు ఎప్పుడైనా సరే జాతకం అనేది చూపించుకున్న తర్వాత కూడా వారికి ఇది అవసరము అని చెప్పేసి కూడా తెలియచేయడం జరుగుతూ ఉంటుంది. అలా కానీ లేదు అంటే కేవలం దృష్టి దోష నివారణ మీరు ఇస్తున్నారమ్మా, ఒకటి కలెక్ట్ చేసుకోవడానికి వస్తామనేటైతే అది ఫోన్ చేసి కనుక్కొని వచ్చి తీసుకుని వెళ్ళి అది ఇంట్లో ఎలా పెట్టాలి ఏంటి అనేది మాత్రం నేను డెఫినెట్ గా తెలియచేయడం అనేది జరుగుతుంది. దానివల్ల మాత్రం మనసులో సంకల్పము అనేది నెరవేరుతుంది. చాలా మంది కూడా కొన్ని విషయాల్లో భయాందోళన చెందుతూ ఉంటారు. అటువంటి భయము అనేది కూడా దూరం అవుతూ ఉంటాయి. సో వీటి కోసం చెప్పేసి నరదృష్టి నరఘోష నివారణగా మాత్రం తప్పనిసరిగా ఒక యంత్రం అనేది అందచేయడం జరుగుతుంది. అది ఎలా పొందాలి అనేది కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేసి కనుక్కోవచ్చు. అలాగే మరొకటి ఏంటంటే సరస్వతి అమ్మవారికి సంబంధించింది, ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి లాకెట్ అని కూడా ఎప్పుడూ తెలియచేయడం జరుగుతుంటుంది. అది బుధుడికి ప్రతీకగా అన్నమాట. అది చక్కని తెలివితేటల్ని, జ్ఞానాన్ని, విద్యా బుద్ధుల్ని అందించేదన్నమాట. అది బుద్ధుడికి ప్రతీకగా ఆ లాకెట్ అనేది అందచేయడం జరుగుతుంది. దానిని మెడలో ఉంచుకోవటం వలన గ్రాస్పింగ్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే దాన్ని తీసుకున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది చెప్పారు, మెడిసిన్ లో సీట్ వచ్చిందమ్మా మాకు అని చెప్పేసి, ఇంజనీరింగ్ లో సీటు, ఐఐటీలో సీటు, సిపిటి పాస్ అయ్యాము, ఇలాంటివన్నీ కూడా వినటం జరుగుతూ ఉంటుంది. అలాగే వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి కూడా ఇది చక్కగా దోహదపడుతూ ఉంటుంది. వ్యాపార అభివృద్ధి కూడా, ఎందుకంటే దేనికైనా సరే తెలివితేటలు ఇంపార్టెంట్. తెలివితేటలు ప్రసాదించేది బుధుడి అనుగ్రహము అనేది ఉంటే తెలివితేటలు అనేది ఎక్కువగా పొందగలుగుతుంటారు. ఆ గ్రాస్పింగ్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకోసం చెప్పేసి వాళ్ళకి కూడా మెడలో లాకెట్ అనేది అందజేయటం జరుగుతుంటుంది. దాన్ని కూడా ఎలా పొందాలి ఏంటి ఇవన్నీ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేసి కనుక్కోవచ్చు. సరేనండి, ఇంకో కాల్ తీసుకుందాం. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు అలివేలు. మా బాబు హేమంత్ గురించి అడుగుతానండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 17/6/92. 92 మార్నింగ్ 3:13 అండి. సరేనండి, సమస్య ఏంటి? సమస్య చదువు గురించి అండి. సరే, సీతా శర్మ గారు చెప్తారు, వినండి. చెప్పండి నాన్న. నమస్తే అండి. నమస్కారం అమ్మా. నేను కొన్నేళ్ల క్రితం చేశాను. మీ ఆశీర్వాదం వల్ల మధ్యలో ఆపేస్తాడనుకున్న చదువుని ఫైనల్ కి వచ్చాడండి మా బాబు హేమంత్. సంతోషం నాన్న. ఇంకా ఈ చదువు ఎప్పుడైపోతుంది, మంచి జాబ్ ఎప్పుడు వచ్చి సెటిల్ అవుతాడు? ఏం చదువుతున్నాడమ్మా ఇప్పుడు? బీటెక్ ఫైనల్ ఐఐటీలో వచ్చిందండి. మధ్యలో డిప్రెషన్ కి వెళ్ళాడు. మీకు ఒకసారి చేస్తే చెప్పిన పరిష్కారాలు చేస్తే చదువు కంప్లీట్ చేసే మూడు వచ్చిందండి బాబుకి. ఇప్పుడు ఫైనల్ ప్రాజెక్ట్ లో ఎండింగ్ అండి. ఇంకా అది ఎప్పుడైపోతుంది? మంచి జాబ్, ఐఐటి అంటే పెద్ద చదువుకొని మంచి జాబ్ వచ్చి సెటిల్ అవ్వాలని వాళ్ళ తండ్రి ఆశ. మీ ఆశీర్వాదం కావాలని. తప్పకుండా ఉంటుంది నాన్న. అయితే ఏంటంటే బాబు జాతక పరంగా మంచి ఉద్యోగం పొందే అవకాశం మాత్రం ఉంది. ఎడ్యుకేషన్ చక్కగా కంప్లీట్ చేస్తాడు. మంచి ఉద్యోగంలో స్థిరపడటము అనేది కూడా ఉంది నాన్న.
అతి త్వరగానే మన బీటెక్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మంచి ఉద్యోగంలో స్థిరపడటము అనేది కూడా ఉంది. వర్రీ ఏం లేదు. ఎప్పుడు కూడా ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది, డిప్రెషన్లు అనటము, ఈ ఫ్రస్ట్రేట్ అవ్వటము అనటము, ఇలాంటివన్నీ కూడా ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా వినటము అనేది జరుగుతుంది. అయితే ఏంటంటే అలాంటివన్నీ ఏమీ పర్వాలేదు, ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. వెంకటేశ్వర స్వామి వారి గుడికి ఎక్కువగా తీసుకుని వెళ్ళి వస్తూ ఉండటం మంచిది. అంటే దర్శనం చేసుకుని రావటం బాబు జాతక పరంగా చాలా మంచిది నాన్న. వీలైనంత వరకు ప్రతిరోజు కూడా ఏడుకొండల స్వామి వారి దర్శనము అనేది చేసుకురావటం మంచిది. మీ దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళటం, దర్శనం చేసుకోవటం, రావటం బాబు జాతక పరంగా చాలా మంచిది. దర్శనం అయిన తర్వాత కనీసం ఒక 5-10 నిమిషాలు అక్కడ స్థిమితంగా కూర్చొని రావటం, దీనివల్ల చక్కని మనశ్శాంతి అనేది పొందగలుగుతాడు, చక్కని ఆరోగ్యం అనేది కూడా పొందగలుగుతాడు. అలాగే సీతాశర్మ గారు, ఈ నెలలో మీరు 3 రోజుల పాటు హోమాది కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. అది ఆరోగ్యం కోసం. అయితే ఈ నెలలో 22, 23, 24 తేదీల్లో శతచండీ హోమాలు అని చెప్పేసి చాలా పెద్ద కార్యక్రమం. అది వాస్తవంగా చాలా పెద్ద కార్యక్రమం. అయితే దాని ఏంటంటే 2 సంవత్సరాలుగా అనుకోవటం జరుగుతున్నది, కానీ పోస్ట్పోన్మెంట్ అవుతూ ఉన్నది. ధైర్యం చేయటము అంటే ఏమిటంటే అది చాలా పెద్ద ప్రాసెస్ వాస్తవంగా. అయితే ఏమో లలితామ్మవారి అనుగ్రహం వలన చేయాలి, ఏమైనా సరే మనం అనుకున్నాం కాబట్టి సంకల్పం గొప్పది, ఇక మనం ముందుకు వెళ్ళాలి అన్న తలంపుతోటి తీసుకెళ్ళటం జరుగుతుంది. ఈ నెల 22, 23, 24 తేదీల్లో మే నెలలో, ఇదే నెలలో. అయితే ఏంటంటే శతచండీ హోమాల్లో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నట్టు ఆ నెంబర్స్ కి కాల్ చేసి కనుక్కోవటం మంచిది. లేదు ఎవరైనా సరే విరాళాలు అందిస్తాము అనుకుంటే కూడా బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా అక్కడ తెలియజేయడం జరిగింది. అందులో ఎవరి శక్తానుసారం వాళ్ళు డిపాజిట్ చేయడం కూడా చాలా మంచిది. ప్రతి ఒక్క కుటుంబం కూడా అందులో భాగస్వాములు అవ్వటము అనేది చాలా మంచిది. వాస్తవంగా ప్రిపేర్ అవ్వటము అనేది ఏంటంటే మనం సంకల్పం గొప్పది, చేయించాలి అని అనుకున్నాం కాబట్టి 22, 23, 24 తారీఖుల్లో తప్పనిసరిగా కార్యక్రమాలు అనేది మాత్రం జరగటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ప్రతి ఒక్క కుటుంబం కూడా ఇందులో భాగస్వాములు అవ్వటం ఏంటి అంటే అది ఆరోగ్య విషయంగా కావచ్చు, చదువు విషయంగా కావచ్చు, ఎంతో కాలంగా పనులు డిలే అవుతున్నటువంటి పనులు సకాలంలో జరగటం కావచ్చు, తమ పిల్లలు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ గురించి కూడా ఎక్కువగా ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళ విషయంగా కావచ్చు, దేనికైనా సరే ఇది మాత్రం అంటే శతచండీ హోమాల్లో భాగస్వాములు అవ్వటము అనేది మాత్రం చాలా చక్కనిది. దాన్ని ఉపయోగపెట్టుకోవటము అనేది కూడా వాస్తవంగా కూడా చాలా ఇందులో భాగస్వాములు అవ్వటము, వాళ్ళ వంతు ధర్మంగా వాళ్ళు ఎంతైనా సరే పూనుకొని గనక ఇందులో భాగస్వాములు అవ్వటము అనేది మాత్రం చాలా మంచిది. దానివల్ల అంటే అంతులేని ఆనందము అనేది పొందగలుగుతారు. చక్కని మనకు భగవంతుడు ఇవ్వవలసింది చక్కని ఆరోగ్యము, అటువంటి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. అలాగే చక్కని ఐశ్వర్యాన్ని పొందగలుగుతారు. అలాగే మంచి చదువు, సంస్కారం ఇవి కూడా ఇంపార్టెంట్, ఇవి కూడా అమ్మవారి దయ వలన పొందగలుగుతారు. వీటన్నిటికీ కూడా ఇప్పుడు సంతానం కలగటం లేట్ అవుతూ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. వివాహం అయి మాకు 8 సంవత్సరాలు అయిందమ్మా, 14 సంవత్సరాలు అయింది, ఈ విధంగా బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళకి కూడా ఏంటంటే మడి తెలియచేసేది ఇందులో గనక ఈ కార్యక్రమంలో అంటే రాగలిగితే వచ్చి పార్టిసిపేట్ చేయటం మంచిది. రాలేనటువంటి వాళ్ళు మాత్రం వాళ్ళ గోత్రనామాలు తెలియచేయటము, దాని ప్రాసెస్ ఏంటి కనుక్కోవటము, కనుక్కొని గనక ఇందులో భాగస్వాములు అవ్వటం చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం వలన అతి శీఘ్రంగా మనసులో సంకల్పము అనేది నెరవేరుతుంది. అంటే ఒక్కరోజు పాల్గొనవచ్చా లేకపోతే 3 రోజులు లేదు, 3 రోజుల్లో ఒక్కరోజు మాత్రం పాల్గొనటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక్కరోజు అయితే జనం తట్టుకోవడం కష్టం అని చెప్పేసి 3 రోజులు ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. అయితే వాళ్ళకి ఇందులో పార్టిసిపేట్ చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు మాత్రం పర్సనల్ గా మన ఫోన్ చేసి కనుక్కోవడం మంచిది. లేదా ఆఫీస్ కి హైదరాబాద్ చిక్కడపల్లిలోనే ఉండటం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఈ ఆఫీస్ కు వచ్చి డీటెయిల్స్ అన్ని తెలుసుకుని వెళ్ళటం మంచిది. అలాగే విజయ మార్గం అంటే ఎప్పుడెప్పుడు మీరు మంచి మాట చెప్తారా అని చెప్పి మన ప్రేక్షకులందరూ ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఈ వారం ఏ మంచి మాట దేని గురించి తెలియజేయబోతున్నారు? తప్పకుండా ఈ రోజు మంచి మాటలో భాగం అంటే ఈ వారం ఏమైందంటే చాలా మంది కూడా పాత క్లయింట్స్ రావటం అనేది జరిగింది. చాలా సంవత్సరాలుగా అంటే క్రితం వచ్చిన వాళ్ళు గుర్తు పెట్టుకొని మళ్ళీ రావటము. అయితే ఈ లోపుగా మేము ఇప్పుడు ఇంతకు ముందు కూడా ఒక కాలర్ చెప్పారు, ఇంతకు ముందు మీరు చెప్పిన రెమెడీస్ చేశాము అని చెప్పేసి. సో ఈ విధంగా నాకు చాలా మంది కూడా మళ్ళీ కలవటం అనేది జరుగుతూ ఉంటుంది. అది చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది. అయితే ఏంటంటే వాళ్ళ ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకొని వచ్చారు అంటే వాళ్ళ సమస్య అని కాకుండా ఆ స్థానంలో నేను ఉంటే కనుక ఎలా ఫీల్ అవుతాము అని చెప్పేసి ఆలోచించి దానికి చక్కని పరిహారాలు అనేది తెలియచేయటం జరుగుతూ ఉన్నది.
అలాగే ఏంటంటే అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినటువంటి వాళ్ళకు కూడా మన ఆఫీసులో కనీసం పావు గంట సేపో 20 నిమిషాల సేపో వాళ్ళ సమస్య అనేది వినటం అనేది జరుగుతూ ఉంటుంది. విన్న తర్వాత చక్కని రెమెడీస్ అనేది తెలియచేయడం జరుగుతుంది. ఎప్పుడూ కూడా క్వశ్చన్ పేపర్ విన్న తర్వాతే జవాబు అంటే మనం సమాధానం రాయటం అనేది ఉంటుంది. అలాగే ఏంటంటే వచ్చినటువంటి వాళ్ళకి కనీసం 10 నిమిషాలు పావు గంట సేపు 20 నిమిషాలు వాళ్ళ సమస్య అనేది విని దానికి ఏంటంటే చక్కని పరిహారాలు అనేది తెలియచేయటం మొదటి నుంచి కూడా జరుగుతుంది. అంటే సక్సెస్ అవ్వటానికి రీజన్ అన్నమాట తెలియచేసేది. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ పాత క్లయింట్స్ గుర్తు పెట్టుకొని వస్తున్నారు అని అంటే వాళ్ళు అటువంటి అనుభూతులు అనేది కూడా పొందుతున్నారు. వాళ్ళ మనసులో సంకల్పము అనేది కూడా నెరవేరుతున్నది. అలాగే ఏమైతుందంటే అదృష్టము అనేదాన్ని వరించాలి అని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటూ ఉంటారు. ఇప్పుడు దృష్టి చూపు అనేది ఏంటంటే దృష్టి అని అంటే ఏంటంటే అందరికంటే కనిపించేది. అలాగే అదృష్టము అనేది ఏంటంటే ఎవరికి కూడా కనిపించినటువంటిది. అటువంటి కనబడినటువంటి ఆ అదృష్టాన్ని మన అందరికీ కూడా అది చేజిక్కాలి అన్న తపనతోటి అన్నమాట ఈ కార్యక్రమంలో అంటే ప్రతి ఒక్కరి మార్గం కూడా విజయ మార్గం అవ్వాలి, ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులు అవ్వాలి అని చెప్పేసి తెలియచేయటం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఈ కార్యక్రమంలో. ఎందుకు అనంటే ఇంతగా తెలియచేయటం ఏమైతుందంటే మధ్యకాలంలో కావచ్చు ఎక్కువ మందిని చూస్తూ ఉంటాం. ఆర్థికంగా హైఫైగా ఉన్నటువంటి వాళ్ళు డౌన్ఫాల్ అంటే ఒక్కసారిగా పడిపోతూ ఉన్నటువంటి వాళ్ళని చూస్తుంటాం. బాధ అనిపిస్తుంటుంది. ఎవరైనా సరే కష్టపడి సుఖపడచ్చు కానీ సుఖపడి కష్టపడటం అనేది చాలా బాధ అనిపిస్తాయి. సో నాది ఎక్కువ మంది క్లయింట్స్ మేము ఇంతకు ముందు చాలా బాగుండే వాళ్ళమమ్మా, అది మీ గురించి విన్న తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చాము, మీరు చెప్పే చిన్న పరిహారాలు చేశాక కాస్త బాగుంది, కొంచెం కొంచెం ఇప్పుడు ఉపశాంతి పొందుతున్నాము, మళ్ళీ పర్సనల్ గా కలవటానికి వచ్చాము అని చెప్పేసి ఎక్కువ మంది వస్తూ ఉంటారు. సో ఎవరైనా సరే ఏంటంటే ఇది ఏమోలే జరిగిపోయింది, ఇది ఇలా జరిగింది, నాకు అలా రాసి పెట్టింది కాబట్టి జరిగిందిలే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఏంటంటే అన్నీ కూడా అలా విధిని అనటం కూడా తప్పు కాదు. విధి మీన్స్ ఏమోలే అలా రాసి పెట్టిందిలే, అలా జరిగిందిలే అని చెప్పి కూడా అనుకోకూడదు. ఎప్పుడు కూడా బుద్ధి అనేది కూడా ఇంపార్టెంట్. అలాగే విధి అనేది కూడా అంతే. బుద్ధి అనేది ఏంటంటే వాటి స్వయంకృత అపరాధం అంటారు. ఒక వ్యక్తి ఏంటంటే బాగా దేనికైనా ఒక బానిసైపోయి ఒక త్రాగుడు అలవాటు పడిపోయో, లేదా చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయో, లేకపోతే ఈ ఉన్న ఆస్తి మొత్తాన్ని కూడా పోగొట్టుకుంటే కుటుంబంలో అందరూ కూడా సఫర్ అవుతారు ఒక వ్యక్తి మూలంగా. అది మనకి బాధ అనిపిస్తుంది, చాలా చాలా బాధ అనిపిస్తుంటుంది. ఇదే ఒక విధి అని అంటే ఏంటంటే అది అనుకోకుండా పాము కాటేసి చనిపోవటము, లేకపోతే వాళ్ళ మానాన వాళ్ళు వెళుతూ ఉంటే వెనక నుంచి వచ్చి ఏదో ఒక తెలియనటువంటి ఒక వాహనం ఢీ కొడితే చనిపోవటము, ఇటువంటివన్నీ కూడా ఏంటంటే అయ్యో విధి వక్రించి అలా జరిగింది అనుకుంటారు. లేదా కొంతమంది అనవసరంగా నింద పడుతూ ఉంటారు. వాళ్ళ తప్పు లేకపోయినా అనవసరంగా నింద అనేది పడుతూ ఉంటారు. సో అది కూడా దాన్ని ఏమంటారంటే విధి వక్రించటం అని అంటారు. కానీ భగవంతుడు మనకి బుద్ధి జ్ఞానము అనేది ఇచ్చాడు కాబట్టి ఆ బుద్ధిని ఉపయోగపెట్టుకోవటం చాలా మంచిది. వాస్తవంగా అంటే మనసు బాధను మించే ఇది చెప్పటం. అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినటువంటి వాళ్ళది వింటూ ఉంటే చాలా చాలా బాధ అనిపిస్తాయి. ఏంటంటే ఇంట్లో వ్యక్తులు కరెక్ట్ ఉండాలి. ఎప్పుడు కూడా యజమాని కరెక్ట్ గా ఉంటే కుటుంబం అంతా కూడా చాలా బాగుంటుంది. అందరూ సుఖ సంతోషాలతో ఉండగలుగుతూ ఉంటారు, అష్టైశ్వర్యాలతో ఉండగలుగుతూ ఉంటారు, మనశ్శాంతిని పొందగలుగుతూ ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళ విలువలు గౌరవము అనేది కాపాడుకుంటూ ఉండాలి. మనుషులు ఇప్పుడు ఒక బిల్డింగ్ లో ఉంటూ ఉంటారు, ఒకళ్ళతో ఒకడు మాట్లాడుకోకపోవటము, లేకపోతే చిన్న చిన్న మాట మీద పెద్ద పెద్ద గొడవలు అవుతూ ఉండటము, ఇవన్నీ మనసుకి బాధ అనిపిస్తూ ఉంటాయి. అలాగే ఏంటంటే ఈ మధ్య కాలంలో కొంతమంది అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. ఏంటంటే నేను ఎప్పుడు కూడా ఎవరిది కూడా ఎక్కువ మంది కూడా వచ్చి బాధను విన్నవించుకునేది ఎందుకంటే నేను ఏ రోజు కూడా ఎవరి టాపిక్ కూడా ఎవరి దగ్గర కూడా పేరు చేయటం అనేది జరగదు. అది నాకు కరెక్ట్ అనిపించదు కాబట్టి. కానీ చాలా మంది విషయాల్లో ఈ మధ్య కాలంలో గమనిస్తూ ఉన్నాను. కుటుంబంలో చిన్న చిన్నవన్నమాట, అవి మనసుకి బాధ అనిపిస్తూ ఉంటాయి. అది కొంచెం ఏంటంటే మనం మనుషులము, జంతువులం కాదు, మనం మనుషులం, మనకి సంస్కారం అనేది ఉన్నది. సో ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా మగవాళ్ళ విషయంలో కావచ్చు, ఆడవాళ్ళ విషయంలో కావచ్చు, మనం ఏంటి, మన సంస్కారం ఏంటి అనేది గుర్తు పెట్టుకోవటం చాలా మంచిది. ఎప్పుడు కూడా మగవాళ్ళ విషయంలోకి వచ్చేసరికి కూడా ఒక అంటే వాళ్ళల్లో ఏమవుతుందంటే ఈ రిలేషన్షిప్స్ అనేది కూడా అది మెయింటైన్ చేయటం కూడా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా ఒక మరదలు అనంటే ఒక మరదల్ని ఒక కూతురిలాగా ట్రీట్ చేయాలి, వదిన అనంటే ఒక అమ్మలాగా ట్రీట్ చేయాలి. ఈ విధంగా ఎప్పుడైతే వ్యక్తిలో సంస్కారం అనేది డెవలప్ అవుతుందో డెఫినెట్ గా కుటుంబాలన్నీ కూడా బాగుంటాయి ఎప్పుడైనా సరే. ఎందుకంటే వీటికి సంబంధించిన బాధలు అనేది నా దగ్గర విన్నాను, తెలియజేశారు చాలా మంది కూడా. అది మనసుకి బాధ అనిపిస్తూ ఉంటాయి. చాలా చాలా ఏంటంటే మన మనుషులం విచక్షణ అనేది ఉండాలి.
ఓకే, మనకి ఏంటంటే రిలేషన్షిప్ మెయింటైన్ చేయటం అనేది కూడా ఇంపార్టెంట్. వివాహం అయిన తర్వాత ఒక మరదలు ఉన్నది అనంటే మరదలు కూతురితో సమానం, అలాగే వదిన అనంటే తల్లితో సమానం. ఈ విధంగా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఇవి డెవలప్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఏంటంటే ఏదైనా చెడు అలవాటు అనేది ఉంటే వీలైనంత వరకు వాటిని మానటానికి ప్రయత్నం చేయటం మంచిది. ఎందుకంటే ఒక్క వ్యక్తి చేసిన తప్పుకి కుటుంబంలో అందరూ కూడా సఫర్ అవుతూ ఉంటారు. సో అది మనకి బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ ఆవేదన ఈ వారం రోజులుగా క్లయింట్స్ ఎక్కువగా ఏ సమస్యలతో బాధపడుతూ ఉంటారు అనేది దృష్టిలో ఉంచుకోవటం జరుగుతూ ఉంటుంది. అది చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. అది సో దానికి ఏంటంటే దయచేసి ఎవరు తప్పుగా అనుకోకుండా వీటిని కొంచెం ఏంటంటే ఎంతసేపు మనం చెప్పాం, వాళ్ళు ఆ రకంగా ఉండి ఇంట్లో ఆడవాళ్ళు పూజలు పునస్కారాలు ఇన్ని గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉండి ఏం ప్రయోజనం? ఇప్పుడు వాళ్ళలో కూడా మనస్సు అనేది మనస్తత్వం అనేది కూడా మారాలి. ప్రతి ఒక్కరిని కూడా ఏంటంటే ఇందులో నిదానంగా చాలా జాగ్రత్తగా కూడా పరిహారాలు తెలియజేస్తూ ఉండటానికి కారణం ఏంటంటే కొంతమంది మారుతున్నారు. వాస్తవంగా మీరు చెప్పిన మొన్న ఈ మధ్య కూడా 3 చెప్పారు, అమ్మ ఉద్యోగం లేక మేము సఫర్ అవుతూ ఉంటే మీరు చెప్పారు, ఇంత ముందు చెప్పారు మీరు గణపతికి పరిహారాలు చేయమ్మా అని చెప్పేసి, అవి చేసిన తర్వాత మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాం మేము అని చెప్పేసి చెప్తుంటారు. సో మనసుకి చాలా చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా. రేపు సంకష్టార చతుర్థి అయితే చాలా మంది కూడా చెప్పారు, ముందు సంకష్ట చతుర్థికి ముందు ఒకసారి చెప్పండి అమ్మా మాకు అని చెప్పేసి. సో రేపు సంకష్ట చతుర్థి అన్నమాట. ఎవరైనా సరే అంటే పెద్దగా దీనికి నోములు వ్రతము చేయలేనటువంటి వాళ్ళు కనీసం గణపతి దేవాలయానికి వెళ్ళటం, 21 సార్లు ప్రదక్షిణాలు చేయటం, వీలైతే ఉండ్రాళ్ళు అనేవి నైవేద్యం పెట్టడం, ప్రసాదం పంచిపెట్టడం చాలా మంచిది. ఈ విధంగా చేస్తే గనక గణపతి అనుగ్రహం వలన తప్పకుండా ఏంటంటే చిన్న చిన్న విఘ్నాలు అనేది తొలగిపోయి తప్పకుండా అన్నమాట అది నిర్విఘ్నంగా మన మనసుల సంకల్పము అనేది నెరవేరుతుంది. రేపు సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని దర్శనం చేసుకోవటము అనేది చాలా మంచిది. అదృష్టము అనేదాన్ని ఏంటంటే మనం ఎప్పుడూ కూడా దాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి. అదృష్టం అనేది ఏంటంటే అది కంటికి కనిపించేది కాదు. మనం చక్కగా నియమబద్ధంగా ఉంటూ ఉంటే తప్పకుండా మనల్ని వరించటము అనేది జరుగుతుంది. తప్పకుండా అదృష్టం మనల్ని వరిస్తుంది. ఎప్పుడు కూడా అంటే ఈ కార్యక్రమంలో తెలియజేస్తూ ఉంటా ఎప్పుడు కూడా. ఇప్పుడు విజయ మార్గం అంటేనే ప్రతి ఒక్కరి మార్గం విజయ మార్గంగా ఉండాలి. కుచేరుని కూడా కుబేరుని చేయగల మార్గం ఈ విజయ మార్గం అంటే చాలా మంది కూడా అంగీకరించారు. అది చిన్న చిన్న పరిహారాలు అనేది తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే అంటే అపాయింట్మెంట్ తీసుకుని వచ్చేటువంటి వాళ్ళైతే చిక్కడపల్లిలోనే అందుబాటులో ఉండటం జరుగుతుంది. ఈ నెల 22, 23, 24 తేదీలో శతచండీ హోమాలు అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సరేనండి, ఈ రోజు రేపు చేయాల్సిన పరిహారం తెలియజేయడంతో పాటు మానవ సంబంధాలు ఎలా ఉంటే మంచిది అనే విషయాలు కూడా ఒకసారి మన ప్రేక్షకులకి గుర్తు చేశారు. ధన్యవాదాలండి. ఇది వాళ్ళ విజయ మార్గం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. శతచండీ మహాహోమం సర్వరోగ పీడోపశాంతికై పరిపూర్ణ ఆరోగ్యం కోసం సకల సిద్ధి ప్రదాయని మహాచండీ అనుగ్రహానికి శతచండీ మహాహోమం దైవజ్ఞ సరస్వతి శ్రీమతి సీతా శర్మ గారి ఆధ్వర్యంలో మే 22, 23 మరియు 24 తేదీలలో నిర్వహించబడును. దాతలు విరాళాలను సమర్పించేందుకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7032742439. ఫోన్ నంబర్స్ 04027666599, 9347998039. అకౌంట్ నెంబర్ 200733722827. SBI బ్యాంక్ రామ్నగర్ బ్రాంచ్. IFSC కోడ్ SBIN 00129117. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నంబర్స్ 9347998039, 703274249, 93900646740, 04027666599.